రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఖాళీ స్థానాల్లో నామినేషన్ల దాఖలకు గడువు ముగిసింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 37 స్థానాలకు 40 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ సహా 5 ఎన్డీఏ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. జేడీయూ చీఫ్గా ఉన్న నితీష్ కుమార్, జనవరిలో బీజేపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన నబీన్లు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో విధానసభ సెక్రటేరియట్లో అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నితిన్ నబీన్ పవార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని మొత్తం 37 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం నామినేషన్లు ఫిబ్రవరి 26న మొదలయ్యాయి. దాఖలైన నామినేషన్లు నేడు అధికారులు పరిశీలిస్తారు. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులకు మార్చి 9 వరకు అవకాశం ఉంది. ఏకగ్రీవం కాని పక్షంలో అవసరమైతే మార్చి 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు అధికారులు.